సో నమస్తే అండి. సో ఈ మధ్య వార్త బాగా వస్తుంది. ఏం చెప్పంటే మనకు లంబాడీలు తర్వాత బంజారాలు ఉంటారు కదా, వాళ్ళని ఎస్సీలు తీసేదని చెప్పేసి ఏదో వచ్చింది. మన సుప్రీంకోర్టులో ఇష్యూ అయిందంట. దాని మీద ఈ మధ్య వార్త వస్తుంది. అయితే నేను గమనించిన ఏం చెప్పంటే, సరే యాక్చువల్గా బేసిక్ ఏంటి, లంబాడీ వాళ్ళు రాజస్థానం చేసుకుని చెప్పంటారు, మనకు తెలియదంట. బట్ ఏమైనా కానీ చెప్పండి, నేను గమనించిన ఏం చెప్పంటే, లంబాడీస్లో కానీ పంజాబ్స్లో కానీ మెజార్టీగా ఎవరో కొందరు మా అంటే ఒక 2-3 10% బాగుంటుంది తప్పించి మిగిలిన 90% వాళ్ళకు బీదవాళ్ళు ఉన్నారండి. నేను గమనిస్తున్నాను కదా, 90-95% అందరూ బీదవాళ్ళే ఉన్నారు. నేను మా సిటీలో గమనిస్తున్నాను. సిటీలో మెజారిటీ ఎక్కడ చూసినా కానీ, ఇప్పుడు ఏ అడ్డలు చూసినా కానీ, నేను ఆటో కార్మికులుగా నేను చెప్పిన కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ కానీ ఏదో ఆ రకంగా ఉన్నారు. సో ఏ రకంగా చూసినా కానీ ఎక్కడ చూసినా వాళ్ళైతే ఉన్నారు. సో ఆ రకంగా చూసి ఏం చెప్పంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిలో ఉన్నారు, చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఒక రకంగా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం మన న్యాయం అనిపిస్తుంది నాకైతే. అంటే పూర్తిగా తెలియదు, నాకు తెలియదని చెప్తున్నా. బట్ నాకు అర్థమైనంత వరకు ఏం చెప్పంటే ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుంది. మనకు రిజర్వేషన్ వచ్చేంత ఒక 50 years అయింది కదా. సో వాళ్ళకు అభివృద్ధి పనులు వాళ్ళకు మంచిగా అంది, వాళ్ళు డెవలప్ అయిన తర్వాత తీసేస్తే వేరే విషయం. బట్ వాళ్ళు ఇంకా పేదవాళ్ళు ఉన్నారు కదా. దాదాపు నా అంచనా ప్రకారం అయితే ఒక 100-90% పేదవాళ్ళే ఉన్నారు. ఈ లంబాడీస్ కానీ పంజాబీలు అంతా కూడా ఒక 10% కూడా కాదు, ఒక 5% వరకు బాగుంటుంది కావచ్చు. 100కి 5 అని చెప్పంటే చాలా చిన్న విషయం అండి. సో అట్లా కొంచెం మంచి శాస్త్రీయంగా వస్తే వేరే విషయం. కానీ ఇప్పుడైతే నా ఆశ ప్రకారం ఏం చెప్పంటే వాళ్ళని ఉంచాలండి. ఏం చెప్పాలి, పాపం వాళ్ళకి ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి నాకైతే నా ఆశ ప్రకారం ఇంకో నెక్స్ట్ జనరేషన్ వరకు ఇంకొక 30-40 years 50 years వరకు ఉండాలి. ఉండి కొంచెం చెప్పాలి వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కావాలి. అప్పుడు ఆలోచించవచ్చు. బట్ ఈలోపు చేస్తే అవుతుందని చెప్పి అనవసరంగా మళ్ళీ డిస్ప్యూట్స్ వస్తాయి. ఏం చెప్పి మనలో మనం కొట్టుకున్నట్టు అవుతుంది. ఏం చెప్పంటే ఒక ఇల్లు ఉంది, పక్కింట్లో ఉంది, ఇల్లు పక్కిల్లు పోయి కొట్టుకున్నట్టు అయిపోతుంది అక్కడ. సార్ కొంచెం చిన్న క్లాస్ ఉంటాయేమో, ఆ క్లాస్ కొంచెం వాళ్ళు క్లాస్ క్లియర్ చేసుకొని మంచి సహజీవనం చేస్తే బాగుంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ.